మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా బాగుంటంతో పాటు చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకు ఏంటి అంటే ఈ వీడియోలో చూసేయండి, చెప్పేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిద్దో లేదో కానీ నాకైతే చాలా ఫేవరెట్ వీడియో అయిపోతుందండి. లైఫ్ లో మర్చిపోను అనమాట. ఎందుకు ఇలా అన్నానంటే మనకి ఇష్టమైన వారు ఎవరైనా ఇలా వండి పెడితే ఎంత హ్యాపీ ఉంటుందో తెలుసా? అదేనండి నేను ఇప్పుడు ఫీల్ అవుతుంది. ఈ కర్రీ వచ్చేసి నా కొడుకు చేస్తున్నాడు అనమాట. ఏమంటే మమ్మీ ఎప్పుడు నువ్వే చేస్తావు కదా, ఈసారి నేను ట్రై చేస్తాను, నువ్వు తిని పెట్టు అనేసి అయితే చెప్పున్నాడు అనమాట. ఇంకా సరేలే, వాళ్ళంత మంచి ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం వదులుతామా? అసలే వంటలు చేసి చేసి మనం చేసిన వంటలు మనమే తిని తిని బోర్ వచ్చేస్తుంది. ఇలా మనకు కూడా కొంచెం చేసి పెడితే హ్యాపీగా తినేస్తాం కదా. సో అందుకనేసి మొన్న స్మార్ట్ లో పన్నీర్ తెచ్చాను కదండి. ఆ పన్నీర్ని అయితే ఇప్పుడు నా కొడుకు అయితే నా కోసం పన్నీర్ బటర్ మసాలా కర్రీలా చేస్తున్నాడు అనమాట. నిజంగానండి నేనైతే ఏమొచ్చిద్ది లేదు, తింగర్ గా చేస్తాడేమోలే అనుకున్నాను. బట్ అయితే మాత్రం ఫైనల్లీ అంటే కొంచెం నేను దగ్గరే ఉండి చేశానులేండి. అంటే వాడొక్కడి మీద వదిలేకుండా, ఏమంటే కొంచెం మగపిల్లలు కాబట్టి కొంచెం వాళ్ళకి ఉప్పు ఫస్ట్ టైం అది కూడాను తెలియదు కాబట్టి ఏ క్వాంటిటీలో ఎంత వేయాలనేసి తెలియదు కాబట్టి నేను చెప్తూ ఉంటే వాడునే సొంతంగా వాడే చేసాడనమాట. ఇంక ఇక్కడైతే పన్నీర్కి మొత్తం ఉప్పు కారం అవన్నీ పట్టే విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్లో కొంచెం మనం ముందుగానే ఒక 5 మినిట్స్ లేదంటే ఒక 10 మినిట్స్ కొంచెం టైం తీసుకొని నానబెట్టేసుకుంటే అన్నీ మనకి పన్నీర్కి అనేది అవన్నీ ఫ్లేవర్స్ అన్ని పడతాయండి. అంటే కారం కానివ్వండి, ఉప్పు కానివ్వండి, ఇవన్నీ పడతాయి అనమాట. చెప్పడం నేను చెప్తున్నాను, బట్ కర్రీ మాత్రం నిజంగా హానెస్ట్గా చెప్తున్నాను, నా కొడుకే చేశాడండి. అందుకే నేను ఇంత హ్యాపీగా చెప్తున్నాను అనమాట. వాయిస్ ఓవర్ అనేది కూడా నేను చెప్పే దానిలోనే మీకు అర్థమైపోయి ఉండాలి. ఇంకా ఇక్కడ ఫైనల్లీ పన్నీర్ని అయితే ఫ్రై చేసుకున్నాడు అనమాట. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాడు. వాడు అంటున్నాడు, మమ్మీ ఇది కావాలని తీస్తున్నావు కదా ఈ వీడియో అనేది అన్నాడు. అవునరా, లైఫ్ లో మర్చిపోకూడదు వీడియో కదా ఇది నాకు అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకొక విషయం చెప్పాలా, ఈ పన్నీర్ని వేయించుకున్న తర్వాత టమాటాలు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ రోజైతే టమాటాలు లేవండి ఇంట్లో, అస్సలు లేవు. వాడు ఏం చేశాడంటే, సరే ఉండు నేను టమాటాలు తీసుకొస్తానని చెప్పేసి బజార్ వెళ్ళి మళ్ళీ టమాటాలు కొనుక్కొచ్చి మరి చేస్తున్నాడు అనమాట ఈ కర్రీ. నాకైతే ఆ రోజు నేను ఇంకా నిజంగా చెప్తున్నాను కదా, ఎంత హ్యాపీ అంటే నాకు తెలిసి మేబీ ఇంకంత హ్యాపీగా ఇంకెవరు ఉండరేమో అంత హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడైతే వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత అది మిక్సీ వేసుకోవాలండి. ఇంక ఇక్కడ మనకి కొంచెం చెక్క, ఇలాచి, అలానే లవంగ, ఇంకా షాజీరా, ఇవన్నీ మనకి స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకుంటున్నాడు అనమాట. అలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేస్తున్నాడండి. కర్రీ మాత్రం నిజంగా అమేజింగ్ వచ్చిందండి, చాలా చాలా బాగుంది. ఇలా మా అబ్బాయి చేస్తూ ఉంటే మా అమ్మాయి ఊరుకుంటుందా, అన్నా నేను చేస్తానన్నా అని చెప్పేసి ఆవిడ కూడా జాయిన్ అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్లీ తర్వాత నేను కొంచెం సేపు చపాతీలు అవి చేసే టైంలో ఇంకే అన్న చెల్లెలు ఇద్దరే ఫైనల్ గా కూర మొత్తం కంప్లీట్ చేశారనమాట. ఏదైతే మనం మిక్సీ పట్టుకుని ఉన్నామో కదా, ఆ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ అండ్ టమాటో పేస్ట్ మొత్తం ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మనకి పచ్చివాసన పోవాలి. అంటే ఆల్రెడీ కొంచెం మనం వేయించుకున్నాం కాబట్టి మరి అంత పచ్చివాసన రాదు, ఎక్కువగా కాకుండా కొంచెంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఇంకా వాడు ఏమేమి వేయాలమ్మా మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇంకా నేను ఇది చేయకి ఇలా మనకి బుడగలుగా వస్తున్నాయి కదండి కొంచెం చిట్పట్లాగా, మమ్మీ నువ్వు సిమ్లో పెట్టు మమ్మీ, ఎందుకు అలా పెద్దగా అంటే హైలో పెడుతున్నావు అని చెప్పేసి నేను హైలో పెట్టడం, వాడు సిమ్లో పెట్టడం, కొంచెం సేపు ఆ టైంలో అయితే ఫన్నీగా జరిగిపోయింది అనమాట. ఇంక ఇక్కడైతే కారం అనేది యాడ్ చేస్తున్నాడు అండి. వరి అంత కారం వేయకరా అని చెప్పేసి ఇంకా ఆపేసాడు అనమాట. పాపం వాడికి తెలియదు కదా, ఇంత పక్కనే ఉన్నా, బట్ నేను వీడియో తీసుకుంటున్నాను. నాకేమి కర్రీ ఎలా వస్తుంది, నేను వీడియో మన కంటెంట్ కోసం అని చెప్పేసి నేను వీడియో చూసేదానిలో ఉన్నాను. కొంచెం 1 స్పూన్ అంటే 1 స్పూన్ ఎక్కువైపోయింది, బట్ అయినా మాత్రం చాలా బాగా వచ్చిందండి. కర్రీ మాత్రం అంత ఘాటేం లేదు, అదొక సాఫ్ట్నెస్ లాగా ఉందన్నమాట. ఎప్పుడు నేను పన్నీర్ కర్రీ చేసినా లాస్ట్ టైం ఒకసారి చేశాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. అందులో అయితే నేను ఓన్లీ మసాలానే వేసాను అనమాట. ఇది అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసున్నాడు, చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి పెరుగు అనేది కొంచెం చిలికించుకున్నాడండి, అంటే సాఫ్ట్గా రావాలన్నమాట. మామూలుగా మనం డైరెక్ట్గా పెరుగు అనేది వేసేస్తే ఆ పెరుగు కొంచెం తునుకలుగా ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం దాన్ని అయితే బ్లెండర్ లేదు కానీ మామూలుగా స్పూన్తోనే మంచిగా కలిపేస్తున్నాడు అనమాట. అలా సాఫ్ట్గా అయిన తర్వాత ఆ పెరుగు అనేది కూడా యాడ్ చేశాడండి. ఇంక ఇక్కడ ఫైనల్లీ గరం మసాలా ఉంటుంది కదా మనకి, ఆ గరం మసాలా అనేది కూడా వేసేసాడు అనమాట. ఇంకా అలా 1 by 1గా చేస్తూ నేను చెప్తూ ఉన్నాను ఇలా అని
చెప్పేసి ఇంకా మొత్తం కర్రీ మొత్తం టోటల్లీ వాడే చేశాడండి. మనకు కూడా అంటే మన పిల్లలు ఇలాంటివి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా, మనకి కూడా అరే మనల్ని గుర్తించారు లేదా మన కోసం మన పిల్లలు చేశారని చెప్పేసి అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాడండి. ఇంకా అలానే మనకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాడనమాట. అంటే మనకి మరీ థిక్నెస్ గా కాకుండా మసాలా అంతా ఉడికిన తర్వాత ఫైనల్లీ పన్నీర్ కూడా వేసేసి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా నేను చపాతీలు చేస్తున్నానండి అని చెప్పాను కదా, ఇంకా చపాతీ విత్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అనమాట. నేనైతే ఆ రోజు హ్యాపీనెస్ తో ఇంకొక 2 ఎక్స్ట్రా తినేసాను అనమాట. కర్రీ అయితే అంత అమేజింగ్ గా చాలా బాగా వచ్చింది. అండ్ ఎందుకో తెలియదండి, మాకు శనివారం వచ్చేటప్పటికి తెలియకుండానే అనుకోకుండానే అలా చపాతీ అను ఆలు కుర్మానో లేదంటే ఇలా ఏదో రకంగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే మీకు నచ్చిన వారు మీకు ఇలా ఏదైనా హెల్ప్ చేసి కర్రీ చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.